వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె వైఎస్ సునీతారెడ్డి పులివెందుల ప్రజల కోసం ఒక సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకుందని, ఆమె నిర్ణయంతో పులివెందులలో ఇప్పుడు పెను ప్రకంపనలు మొదలయ్యాయి అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో సునీత గారు తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటి, అది ఎందుకు పులివెందులలో ప్రకంపనలు సృష్టిస్తోంది అనేటువంటి అంశం గురించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే. ఇప్పుడు డాక్టర్ సునీతారెడ్డి యొక్క లక్ష్యం ఏంటి? వివేకానంద రెడ్డిని ఎవరైతే మర్డర్ చేశారో వాళ్ళని శిక్షించాలి అనేది ఆమె యొక్క లక్ష్యం. అందుకోసం ఆవిడ రకరకాల పోరాటాలు చేస్తున్నారు, రకరకాల ప్రయత్నాలు కూడా చేస్తూ ఉన్నారు. ఆ క్రమంలో సుప్రీంకోర్టు వరకు ఆవిడ వెళ్ళారు. గత కొన్ని సంవత్సరాల నుంచి పోరాడుతూనే ఉన్నారు. ఈ మధ్యకాలంలో న్యాయస్థానంలోనే కాదు ప్రజా కోర్టులో కూడా పోరాడాలి అనేటువంటి ఒక నిర్ణయం తీసుకొని ఆత్మీయ సమ్మేళనాలను కూడా పెట్టారు. పులివెందుల్లో పెట్టాలనుకున్నారు, కానీ అక్కడ పర్మిషన్ ఇవ్వకపోయేటప్పటికీ కడపలో ఆత్మీయ సమ్మేళనాలను నిర్వహించారు. ఆ సందర్భంగా ఆయన చెప్పింది ఏంటి? జగన్మోహన్ రెడ్డి అనే అతను నేరస్తులను కాపాడుతూ ఉన్నారు, ఇలాంటి అన్న అవసరమా మనకి అనేటువంటి ఒక సందేశాన్ని అక్కడి నుంచి ఆవిడ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ నుంచి కూడా అవినాష్ రెడ్డి వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో ఉన్నారు అనేటువంటి ఒక అనుమానాన్ని ఆవిడ వ్యక్తం చేస్తూ ఉన్నారు. మొదటి నుంచి కూడా వ్యక్తం చేస్తున్నటువంటి క్రమంలో సిబిఐ ఎంక్వైరీ అయింది. సిబిఐ కూడా అరెస్ట్ చేయలేకపోయింది అవినాష్ రెడ్డిని. ఆ విషయాన్ని కూడా ఆవిడ సవాల్ చేస్తూ పిటిషన్ కూడా వేయడం జరిగింది. సో నేరస్తుల్ని కాపాడేటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండటానికి అనర్హుడు. సొంత చెల్లెళ్ళకే భద్రత ఇవ్వలేనటువంటి సీఎం, సొంత చెల్లెలనే కాపాడలేనటువంటి సీఎం, సొంత బాబాయినే చంపినటువంటి వాళ్ళని శిక్షించలేనటువంటి సీఎం మనకు అవసరం లేదు అని చెప్పి ఆవిడ చెప్తూ ప్రజాకోర్టులో ఒక వాణి నుంచి రాబోయేటువంటి ఎన్నికల్లో నేను పోటీ కూడా చేస్తాననేటువంటి సంకేతాలు కూడా ఇవ్వడం జరిగింది. ఆ క్రమంలో జగన్మోహన్ రెడ్డి తాజాగా కడప పులివెందుల్లో ఉండేటువంటి కార్యకర్తలతో ఒక సమావేశాన్ని పెట్టుకొని ఏంటి కడప పులివెందుల్లో ఏం జరుగుతుంది అనేది సోమవారం రోజు అత్యవసర మీటింగ్ పెట్టుకొని ఆయన సమీక్షించారని కూడా తెలుస్తుంది. సో తాడేపల్లిలో అంటే సునీత యొక్క ఎఫెక్ట్ అయితే బాగానే పడినట్టే కదా. ఎందుకు పడింది అంత ఎఫెక్ట్ పడింది జగన్మోహన్ రెడ్డి మీద? జగన్మోహన్ రెడ్డి ఎందుకు భయపడుతున్నారు? తాజాగా ఏం ట్విస్ట్ ఇచ్చారు సునీతారెడ్డి అనేది బాగా చర్చ జరుగుతుంది. సునీతారెడ్డి తీసుకున్నటువంటి ఒక కీలకమైనటువంటి నిర్ణయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి కానీ తాడేపల్లిలో ఉండేటువంటి కీ రోల్ పోషించేటువంటి వాళ్ళకి కానీ కొంత ఆలోచింపజేసేలాగా, కొంత ఆందోళన కలిగించేలాగా ఉంది. ఏంటి అది అని అంటే, స్వాతంత్రోద్యమంలో గాంధీ అహింసా మార్గాన్ని ఎంచుకున్నారు. హింసా మార్గాన్ని కొంతమంది ఎంచుకున్నారు, కానీ అల్టిమేట్గా అహింసా మార్గంలోనే భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిందని చెప్పి మన చరిత్ర చెప్తోంది. అలాగే డాక్టర్ సునీతారెడ్డి కూడా అహింసా మార్గంలో వివేకానంద రెడ్డి మర్డర్ కేసు ఎవరైతే నేరస్తులు ఉన్నారో వాళ్ళని శిక్షించాలి అనేటువంటి యాంగిల్లో పరివర్తన తీసుకురావాలి, పబ్లిక్లో అక్కడ ఉండేటువంటి పబ్లిక్లో పరివర్తన తీసుకురావాలి అనేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ప్రజాకోర్టులో పోరాటం చేయడానికి సిద్ధపడ్డారు ఆవిడ. సిద్ధపడినటువంటి క్రమంలో అక్కడ ఉండేటువంటి ప్రజల్లో పరివర్తన తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో భాగంగా ఆవిడ విపశ్యన అనేటువంటి ఒక యోగాలో ఉండేటువంటి ఒక విద్య, దాన్ని నేర్పించాలి అనేటువంటి ఒక నిర్ణయం తీసుకున్నారు. ఎవరికి? పులివెందుల్లో ఉండేటువంటి ప్రజలకి. అది నేర్చుకున్నందువల్ల బెనిఫిట్ ఏంటి? అది నేర్చుకున్నందువల్ల పబ్లిక్ తిరగబడతారా, జగన్మోహన్ రెడ్డి మీద తిరగబడతారా, లేదంటే వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో ఉండేటువంటి నేరస్తుల్ని నిలదీస్తారా అని అంటే ఇప్పటి వరకు కూడా ఒక యాంగిల్లోనే ఆలోచిస్తున్నారు వాళ్ళు. పూర్తి స్థాయిలో పరిపూర్ణంగా ఆలోచించట్లేదు అనేటువంటి ఒక అభిప్రాయం ఉంది. ఎందుకంటే ఇప్పుడు తాజాగా వస్తున్నటువంటి సర్వేలు కూడా కడపలో మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉందని అంటున్నారు. ఒకవైపు ఏమో వైఎస్ వివేకానంద రెడ్డిని మర్డర్ చేసి 2019లో ఆ ఆరోపణలు ఎదుర్కొంటూ మళ్ళా పోటీ చేసి ప్రజాకోర్టులో గెలిస్తే కనుక మీరు వివేకానంద రెడ్డి మర్డర్ కేసు గురించి ఎంత చెప్పినా కానీ పబ్లిక్ నా వైపే ఉన్నారు, ప్రజాకోర్టులో నేనే గెలిచానని చెప్పి రేపు చెప్పుకునేటువంటి అవకాశం ఉంది వివేకానంద రెడ్డి. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పుకునేటువంటి అవకాశం ఉంది. అందుకే ప్రజాకోర్టు అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ ప్రజాకోర్టులో ప్రజలకి పరివర్తన తీసుకురావాలి అనేటువంటి యాంగిల్లో ఆమె విపశ్యన అనేటువంటి ఒక ప్రక్రియను, యోగా ప్రక్రియను ఎంచుకున్నారు. దాని ద్వారా ఏంటంటే ఒక నిర్ణయం, ఏదైనా ఒక నిర్ణయం ఇది కరెక్టా కాదా
అనేటువంటి ఒక విచక్షణ అనేది ఇమీడియట్గా వచ్చే అవకాశం ఉంది. అది వచ్చినప్పుడు ఆటోమేటిక్గా కొంత పీస్ఫుల్గా ఆలోచించేటువంటి అవకాశం. తర్వాత ఫ్యాక్షనిస్టులు ఉంటే ఆ భావజాలం నుంచి బయటకు వచ్చేందుకు, ఫ్యాక్షనిస్టులు ఉంటే ఆ భావజాలం నుంచి బయటకు వచ్చేందుకు. ఇప్పుడు ఈవెన్ మనకు జైళ్ళల్లో కూడా మార్నింగ్ యోగా కార్యక్రమాలు చేస్తున్నారు, యోగా కార్యక్రమాలు పరిచయం చేస్తున్నారు. ఇప్పుడు ఖైదీలతోటి యోగా చేపిస్తారు. యోగా చేపిస్తే కనుక వాళ్ళల్లో ఉండేటువంటి ఆక్రోశం, కోపం, ద్వేషం, పగ ఇవన్నీ కూడా పోయేటువంటి అవకాశం ఉంది. నెగిటివ్ థాట్స్ అన్నీ పోయేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు బ్యాలెన్స్గా ఎప్పుడు ఆలోచించాం మనం? ఒకరి పట్ల ద్వేషం, ఒకరి పట్ల పగ, లేదంటే ఈర్ష్య ఇవన్నీ ఉన్నప్పుడు ఒక బ్యాలెన్స్డ్గా ఆలోచించలేం. సో ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితుల్లో భావోద్వేగాలను రెచ్చగొడుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ భావోద్వేగాల నడుమ ఓట్లను తమ వైపు తిప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది అనేది ఇప్పుడు డాక్టర్ సునీతారెడ్డి అభిప్రాయం కానీ, లేదా షర్మిల అభిప్రాయం కానీ, లేదా తెలుగుదేశం పార్టీ అభిప్రాయం కానీ, జనసేన అభిప్రాయం కానీ అదే. భావోద్వేగాలను రెచ్చగొడుతున్నారు. ప్రాంతీయవాదాలని, కులవాదాలని ఇట్లా రకరకాలు రెచ్చగొట్టేసి మార్కెటింగ్ చేసి ఓట్లను రాబట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అనేది వాళ్ళ అభిప్రాయం. అందుకే వాళ్ళు భావోద్వేగాలు రెచ్చగొట్టినప్పటికీ కూడా రెచ్చిపోకుండా, భావోద్వేగాలకు గురి కాకుండా ఉండడానికి ఉపయోగపడేదే ఈ విపాసన అనేటువంటి యోగా ప్రక్రియ. దాన్ని అక్కడ ఉన్నటువంటి ప్రజలకు కనుక నేర్పిస్తే ఇప్పటి వరకు ఫ్యాక్షనిస్టులు లేదంటే ఫ్యాక్షన్ గ్రూపులు నడిపేటువంటి వాళ్ళల్లో మార్పు వస్తుంది. మార్పు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఎవరైతే ఇవన్నీ చేయమంటున్నారో వాళ్ళ మీద రివర్స్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అందుకని ఈవిడ విపස්සన అనేటువంటి ఒక యోగా ప్రక్రియ ఎంచుకొని అక్కడ ట్రైనింగ్ పెట్టాలి అనేటువంటి ఒక ఆలోచన చేశారు. బేసికల్గా ఆవిడ డాక్టర్ కాబట్టి ఆవిడ ఇలాంటి ప్రక్రియను ఎంచుకొని ప్రజల్ని ఆ రూపంలో మార్చేసి ప్రజాకోర్టులో గెలవాలి. అంటే తన ఫాదర్ లాగా ఎవరికి అటువంటి పరిస్థితి రాకూడదు, ఎవరికి హత్య చేయాలి, హత్యకు ప్రేరేపించేలాగా ఎవరి మనసు ఉండకూడదనే ఉద్దేశంతోనే ఇటువంటి నిర్ణయానికి వచ్చారంటూ కూడా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. అవును, అల్టిమేట్గా ఏంటంటే తను నష్టపోయారు. నేరస్తులను శిక్షించమంటేనేమో శిక్షించేటువంటి పరిస్థితులు కనిపించట్లేదు అక్కడ. సో దాంతో ఆవిడ నైరాశ్యానికి వెళ్లకుండా అట్లీస్ట్ ఇప్పుడు ఈ మర్డర్ తోటైనా కానీ ఇక్కడ ఫర్దర్గా ఏం జరగకుండా ఈ ప్రక్రియను ఆవిడ ఎంచుకున్నారు. ఈ ప్రక్రియను ఆవిడ ఎంచుకొని ఫర్దర్గా అట్లీస్ట్ వాళ్ళ ఫాదర్ జరిగినటువంటి ఈ పరిస్థితి మిగతా వాళ్ళకి రాకూడదు అనేటువంటి యాంగిల్లో ఆవిడ కొత్త మార్గాన్ని ఎంచుకొని వెళ్తున్నటువంటి పరిస్థితి. సేమ్ ఇలాంటిది చర్చల్లో కూడా చెప్తుంటారు ఫాదర్లు. వాళ్ళు ఏంటంటే బోధన చేస్తుంటారు, జస్ట్ మాటలతోటి కొంచెం మార్పు చేసేటువంటి ప్రయత్నం చేస్తుంటారు. కానీ ఇక్కడ డాక్టర్ సునీతారెడ్డి మాటలతో పాటు ఈ విపස්සన అనేటువంటి ప్రక్రియ ద్వారా కంప్లీట్గా మార్పు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం ఆవిడ చేస్తున్నారు. ఈ ప్రక్రియను ఆవిడ ఎంచుకున్న తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో కొంత ఆలోచన కలుగుతుంది. సో ఏదో మార్పు వస్తుంది. ఇప్పుడు అనాదిగా ఫ్యాక్షన్ నేపథ్యాలు, ఫ్యాక్షన్ గ్రూప్లో రాజకీయాలు చేసినటువంటి వాళ్ళు ఇప్పుడు వాళ్ళలో పరివర్తన వస్తే కనుక ఓటర్స్లోనో లీడర్స్లోనో అప్పుడు వీళ్ళ ఆటలు సాగేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి ఆందోళన చెందుతున్నట్టు ఇప్పుడు అక్కడ ఉండేటువంటి సునీతారెడ్డి అనుచరులే మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి. ఓకే.